హాయ్. మన రజని తమ్ముడు సాయి చంద్ వాళ్ళ భార్య ఏమో మాట్లాడుతుంది, ఒకసారి చూడండి. కాంగ్రెస్ మంత్రులు నాయకులు ఒక వితంతువును ఉద్దేశించి ఫేక్ కన్నీరు, సినిమా స్టోరీ లాగా ఉంది, కృత్రిమ కన్నీరు అని లైన్ దాటి మాట్లాడుతున్నారు మీరు. ఒక స్త్రీ తన భర్తను కోల్పోతే సర్వస్వం కోల్పోతుంది. ఈ ప్రపంచమే అంధకారం అవుతుంది. తన భర్తకు మించి తనని గౌరవించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. తన భర్తను తలుచుకొని ఏడవని క్షణం అంటూ ఉండదు. అటువంటి బలహీన పరిస్థితుల్లో మాగంటి సునీత గారి కన్నీళ్లలో మీకు బాధ కనబడకపోతే మీ జాతీయ నాయకురాలు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి సతీమణి సోనియా గాంధీ గారిని కూడా మీరు అవమానించినట్టు. అమ్మా రజని, మాగంటి సునీతను చూసి ఎవ్వరూ నవ్వట్లేదమ్మా. మంత్రులు, నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ వాళ్ళకి ఎవ్వరికి నవ్వాల్సిన అవసరం లేదు. ఎవరు నవ్వుతున్నారు తెలుసా? సొంత బిడ్డ నవ్వుతుందమ్మా. ఈ వీడియో చూడు. అమ్మా, ఈ పనికిమాల రాజకీయాలు, ఈ ఈ దొంగ నాటకాలు మనకెందుకు తల్లి? ఆ కేటీఆర్ చెప్పినట్లు మనం ఏడుపులు, దొంగ ఏడుపులు, దొంగ నవ్వుళ్ళు మనకెందుకు? మన బతుకు మనం బతుకుదాము అని చెప్పి కన్న బిడ్డను అవుతుందమ్మా ఆమె దొంగ ఏడుపు చూసి. నువ్వు కాంగ్రెస్ నాయకుల మీద, పార్టీ కార్యకర్తల మీద ఆ బండాలు వేస్తావేం తల్లి? మళ్ళీ మాట ఏమంటున్నావు? సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ గురించి మాట్లాడుతున్నావు. నీ స్థాయి అదే అమ్మా, నీకు అవసరమా? సరే, భర్త చనిపోయినా ఒక ఆడబిడ్డ ఎంత దుఃఖంలో ఉంటాడో అందరికీ తెలుసు. తమ్ముడు సాయి చంద్ చనిపోయినప్పటి నుంచి నీవు ఎంత బాధలో ఉన్నావో తెలుసు మాకు. సునీత గారు కూడా తన భర్త చనిపోయినప్పటి నుంచి ఎంత బాధలో ఉన్నారో తెలుసు. సోనియా గాంధీ గారు కూడా రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత ఎంత బాధలో ఉన్నారో మాకు తెలుసు. అది నీవు దెప్పి పొడవడం అవసరం లేదమ్మా. ఇక్కడ వాళ్ళు నిజమైన రాజకీయాలు చేయట్లేదు. ప్రజల మీద ప్రేమ కాదు. కేటీఆర్ ఆడిస్తున్న డ్రామాలో అదొక భాగం. ఆ డ్రామాలో భాగంగా ఆ అమ్మాయికి తెలియక వీడియో రికార్డ్ అవుతుందని తెలియక తల్లి ఏడుస్తుంటే పిల్ల నవ్వుతుంది. ఆ డబ్బున్న రాజకీయాలు వాళ్ళు చేస్తుంటే నీవెందుకమ్మా ఆ ఉచ్చులబడి నీవు గిలగిల కొట్టుకుంటున్నావు? రాజకీయాలు చెయ్యాలి కానీ పనికిమాలిన రాజకీయాలు చేయవద్దు. ప్రజలకు పనికొచ్చే రాజకీయాలు చేయాలి. థ్యాంక్ యూ.